నాకు రీసెంట్ గా మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు కలిశారు. వాళ్ళు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ మన ప్రభుత్వ హయాంలో వెలుగొండ ప్రాజెక్టు మనం పూర్తి చేయబోతున్నాం అని చెప్పని సగర్వంగా చెప్పుకుంటా ఉన్నాడు ఆయన. ఒకనాడు రాజశేఖర రెడ్డి పాలనా హయాంలో ఆ వెలుగొండ ప్రాజెక్టుకి నీటి కేటాయింపులు తగ్గిస్తే పాదయాత్ర చేసి ఉద్యమాలు చేసి రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో మళ్ళీ తిరిగి నీటి కేటాయింపులు పెంచుకున్న నేపథ్యం నారాయణ రెడ్డి గారికి ఉంది. ఆయన చాలా సందర్భాల్లో నాతో ప్రత్యక్షంగా చెప్పారు, తాగునీటికి కూడా కటకట్లాడతాం మా ప్రాంతంలో అని చెప్పారు. ఎండాకాలం వస్తే ట్యాంకర్లతోటి తాగునీరు కూడా సరఫరా చేయించుకోవాలి మా గ్రామాలకి. అటువంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మా ప్రాంతంలో ఫ్లోరైడ్ సమస్య అధికంగా ఉంది. అదే సందర్భంలో వ్యవసాయానికి నీటి సౌకర్యం అనుకుంటే మా దగ్గర అంతా రెడ్ సాయిల్ భూములు, హార్టికల్చర్ బ్రహ్మాండంగా ప్రమోట్ చేయడానికి ఆస్కారం ఉంటుందని చెప్పని ఆయన ఈ వెలుగొండ ప్రాజెక్టు మాకు ఒక సంజీవనగా మారుద్దని చెప్పని చెప్తుండేవాడు. మరి అటువంటి ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి మభ్యపెట్టి మసిబూసి మారేడికాయ చేశాడు. ఇవాళ ఈ 2,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరంన్నర కాలంలో వీళ్ళు కేటాయింపులు చేసి నిమ్మల రామానాయుడు గారు ఇప్పటికీ పలు దఫాలుగా ఆ ప్రాంతాల ప్రాజెక్టుని పర్యవేక్షించి వ్యక్తిగతంగా సందర్శించి అధికారులకు ఆదేశాలు ఇస్తా, పర్సనల్ గా మానిటర్ చేస్తా. రేపు జూన్ నాటికి ఖరీఫ్ సీజన్ బిగిన్ అయ్యేటప్పటికి ఆ ప్రాజెక్టు పనులు మొత్తం పూర్తి చేసి ఈ సహాయ పునరావాసాలు కూడా అన్ని మొత్తం ఎవరికి చేయాల్సిన చెల్లింపులు వాళ్ళకి చేసేసి ఆ ప్రాజెక్టు ఫలాలు ప్రజలకు చేరువ చేయాలని చెప్పని, అసలు సిసల జాతికి అంకితం చేయాలని చెప్పని లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది.